అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ నెల అప్పుడే జనవరి నెల గతించిపోయారు. కొన్ని గంటల్లో ఈ నెల ముగుస్తూ ఎంత త్వరగా గతిస్తుందో ఆలోచించాలి. మరి మనం కూడా ఆ రీతిగా కాలంతో పాటు పరిగెత్తేవారు, అన్ని విషయాల్లో ముందుండేవారుగా మనల్ని మనం సిద్ధపరచుకుందుము గాక. ఈ రాత్రి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని 91వ కీర్తనలో దేవుని బిడ్డల 5వ ఆశీర్వాదాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం. 91వ కీర్తన 15వ వచనంలోని చివరి భాగంలో ఉంది. అతనిని విడిపించి అతనిని గొప్ప చేసి. ఇది 5వ ఆశీర్వాదం. దేవుని బిడ్డలకు దేవుడు ఇచ్చే 5వ ఆశీర్వాదం ఏందో తెలుసా? ఆయన మనల్ని విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. చెప్పాలి, అందరూ నోటితో చెప్పండి. ఆయన మనల్ని విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. ఏమేమి నుండి విడిపిస్తాడు? శ్రమల నుండి విడిపిస్తాడు, ఆపదల నుండి విడిపిస్తాడు, అపాయాల నుండి విడిపిస్తాడు. అంతేకాదు, భయంకరమైన బంధకాల నుండి చెప్పాలి విడిపిస్తాడు. విడిపించి అలా ఉంచడు. ఏం చేస్తాడో తెలుసు? గొప్ప చేస్తాడు. చూడండి, అక్కడ రాయబడిన అతనిని విడిపించి అతనిని గొప్ప చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కొంతమంది కొన్ని బంధకాల్లో కట్టి పడేసి ఉంటారు. సైతం ఏం చేస్తుందో తెలుసా? కట్టి పడేస్తుంది. ఆ బంధకాల్లో నుండి బయటికి రావడం వాడికి శక్తి చాలా. మనం సాతాను కట్టిన బంధకాలను తెంపుకొని బయటికి రావాలంటే మన శక్తి సరిపోదు. అప్పుడు ఏం చేయాలంటే దేవుణ్ణి వేడుకుంటే ఆయనే మనకు బంధకాలను ఏం చేస్తాడు? విడిపిస్తాడు. వాక్యములు చాలా క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. కామంట వంగిపోయిందంటున్నాడు. నడుము వంగిపోయి అంత మాత్రము నిలబడలేని పరిస్థితి. ఆమె భూమి పూర్తిగా భూమికి వంగిపోయింది. యేసు ప్రభువు ఆ మందిరములో అలా చూసేసరికి ఆమెకున్న బలహీనత ఆయనకు కనబడి. మనుషులకు కొన్ని బలహీనతలు మనకి కనపడకపోవచ్చు. అమ్మా, ఈ రాత్రి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మన బలహీనతలను చూచే దేవుడు. ఆమేన్. ఆయన ఆమె దగ్గరికి వచ్చమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందుము అన్నాడు. వెంటనే ఆమె చక్కగా లేచి ఆయన మనలను విడిపించే, గొప్ప చేసే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము చివరి వచనం. దానియేలు గ్రంథం 3 చివరి వచనం. అంతటా చదువుమా. అంతటా నుండి ఉండదే ఏంటమ్మా? దానియేలు గ్రంథం 3:20 నేను తీస్తున్నాను. కొంచెం 3వ అధ్యాయం చివరి వచ్చినమా చదువు. ఇప్పుడు చదువు. అంతటా నుండి ఉంది. రైట్, నువ్వే కరెక్ట్. చదువుమా. అంతటా నుండి రాజు షడ్రకు, మెషకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములో ఏం చేశాడు? వీళ్ళని అంటే గొప్ప. అంతకు ముందేం జరిగింది? ఆ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండములో వేయబడ్డారు. అగ్నిగుండంలో వేయబడినటువంటి ఆ ముగ్గురిని దేవుడు ఇప్పుడు ఏం చేశాడో చెప్పాలి. విడిపించాడు. ఏం చేశాడు?
మనం చదువుకున్న వాక్య భాగంలో ఏముంది? నేను అతన్ని విడిపిస్తాను, గొప్ప విడిపించాడు. చెప్పాలి, దేవుని విడిపించాడు, అగ్ని. ఏమ్మా అందరికి అర్థం అవట్లేదా? దేవుని విడిపించాడు, అగ్ని. నేను యేసు ప్రభు దగ్గర నా తప్పు ఉండదు, గుర్తుపెట్టుకోండి. గొంతు పోయేలా చెప్తూనే ఉన్నా. మీరు వచ్చినా రాకపోయినా వచ్చి చెప్తూనే, మీలో ఆ చలనం లేకపోతే నా తప్పు ఉండదు. ఆయన దగ్గర నేను దోషిగా నిలబడి. అందరూ మందిరానికి వచ్చిన వాళ్ళు నోరు మూసుకుని అలాగే ఉండకూడదు, కొన్నిసార్లు జవాబు చెప్తారు. దేని నుండి విడిపించాడో? శద్రకు మెషకు అబేద్నెగోలను అగ్నిగుండము నుండి విడిపించాడని చదువుకున్నాం కదా. అయితే ఇక్కడున్న మనందరి జీవితాల్లో అప్పుడప్పుడు అగ్ని వంటి శ్రమలు వస్తాయి. అగ్ని గుండము వంటి పరీక్షల గుండా మనము వెళ్ళవలసి ఉంటుంది. అగ్ని లాంటి అండి శ్రమలని అనుకుంటాం. అయితే షడ్రకు మెషకు అబేద్నెగోలను విడిపించాడే అగ్ని నుండి, అగ్ని గుండము నుండి. నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేయగలడు? విడిపించగలడు. ఆ విశ్వాసంతో అగ్ని ఏం చేస్తుంది? మనలని కాల్చి వేయాల్సినటువంటి అగ్ని వారికి ఏ హాని చేయదు. చదవండి, ఆ భాగం పైన ఉంటుంది 3వ అధ్యాయంలో. వారి శరీరములను పరీక్షింపగా శరీరములకు అగ్ని ఏ హాని. చూసారా, అగ్ని ఏంది? హాని చేయకుండా ఉండడం ఏంటి? అమ్మా, ఇది అసాధ్యం, లోకానుసారంగా అసాధ్యం. కానీ దేవునికి సమస్తము ఏంటి? అగ్నిని నేమి చేయలేదు, అగ్ని నిన్ను కాల్చలేదు. వారి శరీరాలను అంటే అక్కడ అందరూ పరిశీలన చేశారు. ఎవరెవరు పరిశీలన చేశారు? అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను. చూసారా, రాజు యొక్క మొత్తం 4 రకాల పరీక్ష చేశారు. అసలు మనం చూడగానే చెప్పగలం వీళ్ళని అగ్ని ఏమి కాల్చనే. కానీ అలా కుదరదు. పరీక్షలు చేశారు 4 రకాల. పరీక్షిస్తే అగ్ని వారికి ఏ హానియు, నీకు నాకు ఏ హాని చెయ్యలేదు. ఆమె అద్భుతం. దేవుడు వారిని అగ్నిగుండము నుండి ఏం చేశాడు? విడిపించి ఆ దృశ్యం చూసినటువంటి రాజు అంట తన సంస్థానాధిపతులందరిలో కల్లా వారిని ఏం చేశాడు? హెచ్చించను. అంటే గొప్ప. ప్రభు యొక్క కృపను బట్టి నీకు విడుదల లేదా? యేసు ప్రభు ఇవ్వగలడు. నీవెంత ప్రయత్నం చేసినా నీ బంధకములో నుండి నువ్వు బయటికి రాలేకపోతున్నావా? యేసయ్యను అడుగు, ఆయన నేను ఏం చేస్తాడో తెలుసా? విడిపిస్తాడు. చెప్పాలి, గొప్ప విడిపించను, గొప్ప. అక్కడి పక్కనే ఉంటుంది 6వ అధ్యాయం దానియేలు గ్రంథం చివరి వచనం. దానియేలు గ్రంథం 6 చివరి వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును ఏమయ్యాడు? అంటే హెచ్చించబడ్డాడు, గొప్ప చేయబడ్డాడు. ఎలా? దానియేలు కూడా ఒక శోధన వచ్చింది కదమ్మా, మనందరికి తెలిసి. ఏంటది? సింహాల. దేవుడు సింహాల బోను నుండి ఏం చేశాడు? విడిపించాడు. విడిపించి సంస్థానాలన్నిటిలో కల్లా వర్ధిల్లేలా చేశాడు. వాక్యాలు ఇవి వింటున్నప్పుడు మన హృదయాలలో స్థిర నివాసం రావాలా, స్థిరమైనటువంటి నిర్ణయం రావాలా. ఎంత సింహం బోను వంటి శోధన వచ్చినా దేవుడు నన్ను విడిపిస్తాడు. ఆమేన్. దానియేలు సింహపురంలోకి వెళితే
బైబిల్లో మనం ఎన్నో మాటలు చెప్పుకున్నాం కదా. ఆ రాజు ఆ రాత్రి నిద్రపోవాలి. రాజు రాత్రికి రాజేంది దానియేలు కొరకు నిద్రపోకుండా అంటే రాజుకు దానియేలు మీద ప్రేమ ఉంది, కానీ చట్టం చేశాడు దాన్ని మార్చడానికి వీలు. ఆ రాత్రి అంతా నిద్రపోకుండా చదువు మా భాగము. అంతటా రాజు తన నగరులకు వెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసం అన్నాడు. నిద్రపా సంగీతమేనలా, సాహిత్యమేనలా, వాయిద్యాల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమన్నాడు. తెలుసా, రాత్రి అన్నం కూడా. నేను అడుగుతాను, ఇప్పుడు నీ భర్త కొరకు ఎప్పుడైనా నువ్వు అన్నం తినకుండా కన్నీరు గార్చావా? ఆమేన్. సహోదరి, కన్నీరు ఎన్నడూ వ్యర్థము. నీ భార్య కొరకు ఎప్పుడైనా నువ్వు కన్నీరు కాంచావా? ఆ కన్నీరు ఎన్నడూ వ్యర్థము. ఆ మాట చెప్తాను. నీ బిడ్డల కొరకు ఎప్పుడైనా కన్నీరు కాంచావా? నువ్వు అనుకుంటున్నావేమో ఆ కన్నీరు ఎన్నడూ వ్యర్థము. చూసారా, రాజు దానియేలు కొరకు ఏమన్నాడు? ఉపవాసం. నీ ఆత్మీయ జీవితంలో, నీ పరిశుద్ధ జీవితంలో, నీ భక్తి జీవితంలో ఇంకొకరిని కదిలించిందా నీ భక్తి? ఆలోచించాలి. నీ భక్తి ఇంకొకరిని కదిలించాలి, ఇంకొకరిని మార్చగలగాలి, ఇంకొకరిని ఆలోచింపచేయగలగాలి, ఇంకొకరు యేసయ్య యొద్దకు వచ్చేలా చేయాలి. చప్పట్లు కొట్టి ప్రభువుని. ఈ భక్తి నీలోనే దాచిపెట్టుకుంటే దాని వలన ప్రయోజనము. నీ భక్తి ఇంకొకరిని ప్రభు యొద్దకు నడిపించేదిగా ఉంటుంది. ఆమేన్. అది దేవుని బిడ్డల యొక్క ధన్యత. ధన్యత. ఎంత గొప్ప సాక్ష్యం అంటే దానియేలు సింహపురంలో వేయబడ్డాడని దానియేలు యొక్క కుటుంబము ఉపవాసం ఉండొచ్చు, అందులో పెద్ద విశేషము. ఆయన కుటుంబం కాదండి ఉపవాసం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. దేశాన్ని పరిపాలించే దేవుని యొక్క మహాకృపను బట్టి నా భక్తి జీవితం కొందరిని ప్రభువును చూసేలా చేయునుగాక. అంతేకాదు, మనం మొదటి చదువుకున్న భాగంలో కూడా రాజు వచ్చి అంటున్నాడు, నేను ముగ్గురిని వేశాను కదయ్యా లోపల, కానీ ఎంతమంది తిరుగుతున్నారు? నాలుగవ వ్యక్తి దేవతల రూపమును వలినవాడు. రాజు నాలుగవ వ్యక్తిని అంటే దేవదూతను చూస్తున్నాడు. ఎవరిని బట్టి? షడ్రకు, మెషకు, అబేద్నెగోలను బట్టి, వారి భక్తిని బట్టి రాజు ఎవరిని చూస్తున్నాడు? దేవుణ్ణి. నువ్వు నేను దేవుణ్ణి చూపించే వాళ్ళంగా బ్రతకాలా? ఆమేన్. ఆమేన్. కొంతమంది ఏం చూపిస్తారు తెలుసా? మా నేను ఇంట్లో నరకము అని చెప్పారు. అయ్యా నేను ఇంట్లో ఏం చూస్తున్నా? అయ్యా నేను ఇంట్లో ఏం చూస్తున్నా? చాలా మంది ఉన్నారు తెలుసా, మనం చూపించాల్సింది నరకం కాదు. ఆమేన్. ఆమేన్. దేవుణ్ణి. కొంతమంది బూతులు తిట్టారనుకో, వాళ్ళ వైపు తిరిగి మనం ప్రైజ్లాడయ్యా, నీకు వందనాలయ్యా, దేవుడు నిన్ను దీవించుగాకయ్యా అని అనడం, అది దేవుడు నీకు ఇచ్చిన కృప. చప్పట్లు కొట్టి ప్రభువును. అందరూ అయ్యారు అంటారా? నిన్ను చేసుకొని నేను ఇంటయ్యాను రా, అదిరా ఇదిరా అని తిట్టిందనుకో భార్య, ప్రైజ్లాడమ్మా, అమ్మా నీకు వందనాలమ్మా, దేవుడు నిన్ను. ఆశ్చర్యం, ఇది అయ్యే పని కాదు కదా. దేవుని కృప ఉంటే కానీ ఆ మాటలు నీలో నుండి దర్శి నుండి వస్తుంటే, ఆ కొండ దగ్గర
చాలా మంది చేరుతుంటారు కదా, వాడు తాగి ఇంత కత్తి తీసుకొని భార్య మీద పెట్టి నరుకుతా ఉంటాడు. ఎవరిని? వాడికి నీవిచ్చేది ఆమె, మళ్ళా గొంతు వెళ్ళిపోతే అర్థమైనా. ఆమె ఏమనిందో తెలుసా? ఏమంటుందని నేను చూస్తుంటే బండి ఆమె, అయ్యా నరుకులేయ్యా, ఆమె అయ్యా ఇంటి దగ్గర నడుస్తుంది. అంటే అక్కడికి వెళ్ళేసరికి కాస్త ఏమవుతాడు? నువ్వు అన్నావు ఎప్పుడన్నా నేను కర్ర కొట్టబోతే నీ భర్తతో, అయ్యా కొడుకులేయ్యా, అయ్యా వందనాలయ్యా అని అన్నావా? కర్ర ఎత్తిలేదు, నువ్వు కర్రతో కొట్టడం అన్నా జరుగుద్ది, ఇంకేదన్నా సరే. ఇదేంటో తెలుసా? దేవుని కృపణులు అనే మాటలు. ఆమె అద్భుతమైన విషయము దానియేలు గ్రంథంలో ఏంటంటే, అన్యరాజు వచ్చి దేవదూతను చెప్పాలి చూస్తున్నాడు. దేవదూతను వాళ్ళని పిలిచాడు. మనం ఎంతమంది వేసామయ్యా లోపల? 3. ఇది నాకు 4 కనపడుతుంది. 4వ వాడు దేవుని దూత రూపము. ఎవరు చూశారు? రాజు చూశారు. ఎవరిని బట్టి చూశాడు? షడ్రకు మెషకు అబేద్నెగోల భక్తి వారిని రక్షిస్తూ వారి చుట్టూ తిరుగుతుంటే ఆ భక్తిలో ఈయన కళ్ళు యేసయ్యను చూశాడు. నీలో అమ్మ సహోదరి, నీలో యేసయ్యను చూడగలగాలి. నీ భర్త, నీ బిడ్డలు, నీ సంఘం. చప్పటి కొట్టి దానియేలును దేవుడు సింహపు బోనులో నుండి తప్పించి చెప్పాలి హెచ్చించాడు. ఆమె ఏం చేశాడు? వర్ధిల్లాడంటే అర్థం ఏంటి? హెచ్చించాడు. నీ ఇంటిలోనే సింహం ఉండొచ్చు. సింహం అంటే ఏదో అడవులు ఉందనుకో మాక. ఎవరు సింహము? మా ఈ మధ్య ఒక కృష్ణాల కోసం భర్తకు నిప్పు పెట్టి, ఆ సింహం కంటే ప్రమాదం. సింహంకు మళ్ళా పెట్రోల్ ధర తగ్గిపెట్టి గీసేది తెలియదు కదా, నిప్పు పెట్టేసి. ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం. ఇట్లాంటి సింహాలు చాలా ఉన్నాయి నేటి దినాలు. దీనంతటి కారణం ఏంటో తెలుసా? దేవుడు అంటే భయము భక్తి లేకుండా తగ్గిపోతుంది. దేవుడు అంటే భయం ఏమవుతుంది? తగ్గిపోతాం. ఆలోచించండి, ఆ సింహాల బోను నుండి తప్పించిన దేవుడు ఒకవేళ నీ ఇంట్లో సింహం ఉందేమో, దాని నుండి కూడా చెప్పాలి నోటి నిండా తప్పించి హెచ్చించే దేవుడు మనల్ని తప్పిస్తాడు. బహు క్షేమం. దానియేలు జవాబు ఏంటో తెలుసా? దేవా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనుక ఆయన తన దూతను పంపి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోరును మూసివేసి. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి కొన్నిసార్లు మన జీవితాలు ఇవన్నీ అనుభవపూర్వకంగా మనం ఎదుగు అని ఏమి చూసి రాజు తాము అంటున్నగానే బయటికి తీశాడు. దానియేలు దేవుడే దేవుడు అని చాటించాడు. హెచ్చింపు ఆత్మీయ జీవితంలో బయటికి కనపడేవి కాదు, హెచ్చించాల్సి. అంతరంగం ఉందే మా ఎదిరి. కాకాని మీటింగ్స్ జరిగాయి. ఎవరన్నా వెళ్ళారా? నువ్వు దేశపోతే అంతమయ్య అన్నప్పుడు నీకు వెళ్ళి చూస్తాడు. నేను వెళ్ళాను. వెళితే అక్కడ ఒక దిమ్ము ఉంటే అక్కడ కూర్చున్నాను. కూర్చుంటే నేను ఇంకొక ఆయన అక్కడ కర్ర తీసుకొని వచ్చి అక్కడ కర్ర వేస్తారు కొంతమందికి భద్రంగా చూడమని, కొట్టమనిగా. కర్రిస్తే వాడెట్లా ఫీల్ అవుతుందో తెలుసు. సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఫీల్ అయ్యి వచ్చి, లేండి ఇక్కడ అంతా ఎవరైనా కూర్చోండి, పాస్టర్లు పరిస్థితులు కూర్చోలేదు. నాకేమో కోపం వస్తుంది. నా పక్కన ఉన్న భక్తి ఏం చేశాడు? లేచి అంటే దండం పెట్టి వెళ్తున్నానని చెప్తాను. నేను లేలా. ఆయన కృప
కృప ఎక్కువ ఉంది. లే అని కర్ర చేస్తున్నాడు. అట్లా నా కోపం వస్తుంది, కోపం రా, కృప ఎక్కువ ఉంది. అయ్యా వస్తామయ్యా, లేస్తున్నామయ్యా, లేచాడా. నేను లేవలో కూర్చున్నాను. వెంటనే మా ఇద్దరి గురించి తెలిసిన ఆయన ఆ మిషన్లో, ఆ సంఘంలో గొప్ప ఆయన ఉన్నాడు. ఆయన బండి ఎక్కబోయి ఆ బండి ఆపి పరిగెత్తుకున్నది. అలా చెప్తారు వాళ్ళు, రెవరెండు రా వాళ్ళు ఉన్నారు. ఏంది ఆయన లేపుతున్నా అనేసరికి లేచి నాయన కూర్చోబెట్టడానికి ఇక్కడ అల్లాడిపోతుండ. అయ్యా నువ్వు కూర్చో, అయ్యా నువ్వు కూర్చో. నేనైతే లేవలా, అతను అలాగే కూర్చోను. ఆయన లేచాడు, దండం పెట్టి లేచాడు. మామూలుగా లేదు, ఎంత కృప చూడండి. లేయమన్నోడికి ఏం పెడుతున్నాడు? మనం కూర్చోమంటే వందనాలయ్యా కూర్చోడు కదా. లేయమంటే వందనాలు చెప్పం. ఆయన వందనాలు చెప్పి లేచేసరికి ఆయన గొప్ప సేవకుడు అని తెలిసి ఆడికి చెప్పగానే వాడు, అయ్యా నువ్వు కూర్చుంటావా లేదా, నీకు దండం పెడతా కూర్చొని. వాడు ప్రాణం తీసి కూర్చున్నాడు. నాకేం చూసి నువ్వే మంచి పని చేసినావు సార్ అంటే నేను లేవా. అప్పుడు ఆయన ఏం సార్ దండం ఎందుకు పెట్టామంటే, అదే దేవుని పిల్లలు చేయవలసిన పని. చప్పటి నాకు ఆ ఉగ్గులో ఏమన్నా మా అమ్మ కొంచెం ఏదైనా పాపం పెట్టింది కానీ కొద్దిగా రాసం ఎక్కువ. నేను లేవలే. అది చివరికి ఆయన నువ్వు లేవకుండా ఉంటావు మంచిదైనా నేను బతిలాడు కూర్చోబెట్టాల్సి వచ్చింది. నేనైతే లేవలేదు, కూర్చొని ఎప్పట్లాగే కృప. దైవజనం గుర్తుపెట్టుకోవాలి. మనల్ని హింసించేవారికైనా, దూషించేవారికైనా, కోపం తెప్పించే మాటలు పలికిన వారికైనా నువ్వు వందనాలు చెప్పగలిగితే ధన్యత. చప్పటి కొట్టి వాడు ఏం చేయలేడు కదా. నువ్వు వందనాలు చెప్పగలిగితే అతను ఏమి నిన్ను, నేను లేకపోతే నాకేం చూస్తుంది, లేకపోతే ఆయన లేచాడు, నువ్వు లేయమంట. చూసారా, అదే ఆయన లేచి వందనాలు చెప్తే మళ్ళా దేవుడు ఆయన ఏం చేశాడు? 100 సార్లు వందనాలు చెప్పాడు. ప్రాణం తీసాడు. కూర్చున్నదా, నువ్వు కూర్చుంటావా లేదా నాకు తెలియక చెప్పాడు. నువ్వు కూర్చుంటావా. నేనన్నాయా, నేను 62 అవి కాదయ్యా, నేను దేవుని పని చేశాను. ఎందుకు చెప్తున్నానంటే ఆత్మీయ జీవితంలో శత్రువు కూడా వందనాలు చెప్పగలగాలి. ఆమేన్. ఈ స్థాయికి రావాలి మనం. అది నిజమైన భక్తి. ఆమేన్. రాజు దగ్గరికి రాజు వచ్చి దానియేలు పిలవగానే, నన్ను రాత్రి సింహాల బోన్లో వేసి ఇప్పుడు నన్ను పలకరేయడానికి వచ్చావా, చచ్చాడా బ్రతికాడని చూడటానికి వచ్చావా అని అనాలా అనే అవకాశము ఉంది. కానీ ఏమన్నాడు అక్కడ? గొప్ప మాట అంటాడు, రాజు చిరకాలము జీవించునుగాక. ఆమేన్. రాజు చిరకాలం అయ్యాను, ఎక్కువ రోజులు బ్రతకాలి అని. రాజా, నేను నీ దృష్టికి న్యాయస్తుని కాదా? న్యాయం చేయలేదు కదా. నా దేవుడు దూతలు పంపి సింహాల నోళ్ళు తప్పించాడు దేవుడు, విడిపించాడు దేవుడు, హెచ్చింపు. క్రొత్త నిబంధనలోకి వెళితే చూడండి, అక్కడ అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు చూడండి. చదువుమా. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధించి ఇద్దరు సైనికుల మధ్య ఏం చేస్తున్నాడు? ఇక్కడ గొప్ప పాట నేర్చుకోవాలి. నిన్నెవరైనా బంధించి అమ్మా చెరసాల్లో ఎత్తే రేపు ఉదయం చంపబోతారని చెప్తే నీకు నిద్ర వచ్చిద్దా? చెప్పండి. అసలు అడ్రస్ కూడా ఉండదు, నిద్ర రాదు, అసలు అడ్రస్ ఉండదు. ఉదయం చంపాలనుకున్నారు, ఆ సంగతి పేతురుకు తెలిసి ఉదయం చనిపోతున్నానని తెలిసి బంధకాలు చుట్టూ బంధించుంటే పేతురు ఏం చేస్తున్నాడంటే హాయిగా. ఇది భక్తి. ఆమేన్. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బంధకాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, సమస్యలు ఎదురైనా
నువ్వేం చేయాలో తెలుసా? నీలో యేసయ్య ఉన్నాడని చప్పట్లు కొట్టండి. మనలో ప్రభు ఉన్నాడన్న గొప్ప ధైర్యముతో సమాధానముగానే ఉండాలి. ఆమేన్. నెమ్మదండి. తెల్లవారితే ఊరి తీస్తారు. చేతులకి ఏమున్నాయి? సంఖ్యలు ఉన్నాయి. ఉన్నది ఎక్కడ? చెరసాల. నిద్ర వచ్చే పరిస్థితి, కానీ హాయిగా ఏం చేస్తాడు? నిజమైన భక్తి ఉన్న జీవితాల్లో ఇలానే నెమ్మది ఉంటుంది. ఆమేన్. అమెరికా దేశంలో జనవరి 5వ తేదీ కాలిఫోర్నియా అనే రాష్ట్రంలో పెద్ద సినిమా హీరోలు హీరోయిన్లు అందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. హీరోలు కలుచునే హీరోయిన్ కదా అది చెప్తున్నారు. ఎవరంట? మన ఇండియా కూడా ఒక ఆమె అక్కడ బాగా హీరోయిన్ అయ్యేసరికి అక్కడే ఇల్లు కొని ఆ ముందే ఇల్లు 13 కోట్లు అంట. చక్కగా కట్టుకుంది, హాయిగా ఉంటున్నా. ఆ రాత్రి మీటింగ్ చేసుకొని అందరంట, మీకు ఒక లెటర్ ఇస్తాం, పేపర్ ఇస్తాం, మీ దృష్టిలో హీరోలకి ఎన్ని మార్కులు వినపడుతుందా? హీరోలకి ఎన్ని మార్కులు, హీరోయిన్కు ఎన్ని మార్కులు, మీ అమ్మకు ఎన్ని మార్కులు, మీ నాన్నకు ఎన్ని మార్కులు, దేవునికి ఎన్ని మార్కులు వేసి మా పేపర్లు ఇవ్వమన్నా. నేను చెప్పింది అర్థమైందా? ఇక పెన్ను పేపర్ ఇస్తే ఒకడు హీరోకు 50 మార్కులు వేస్తాడు. వాడికి అన్ని మార్చుకుంటాడు. ఆ హీరో కోసం ఏషియన్ మారుతాడు, క్రాఫ్ట్ మారుస్తాడు, డ్రెస్ మారుస్తాడు, అన్ని అట్లా అందరూ పేపర్ ఇచ్చేసరికంట హీరోలకి ఎక్కువ మార్కులు వచ్చాయి, హీరోయిన్లకి కొన్ని మార్కులు వచ్చాయి, అమ్మకి 1-2 మార్కులు వచ్చాయి, నాన్నకి 1-2 మార్కులు, దేవునికి 0 వచ్చిందంట. చూసారా? దేవునికి ఆయన దేవుడికి పని, ఆయనతో పని ఉందమ్మా. నీకెవరు పని ఉంది ఆయనతో? ఏమి పని లేదన్నట్లు 0 చుట్టాడు. 0 మార్కులు వచ్చాయి. ఎవరికి? అసలు రావాల్సిన మార్కులు ఆయనకైతే వీళ్ళు ఏం చేశారు? 0. అప్పుడు అన్నారంట వాళ్ళలో హీరోలో హీరోయిన్లో 2-3 లేచి మాట్లాడి చెప్పారంట, మేము హీరోలము, దేవుడు 0. వీళ్ళేమో హీరోలు, దేవుడేమో. దేవునికి సహజంగా కోపం రాదు. సహజంగా కోపం వస్తే మనం ఒక్క నిమిషం కూడా బ్రతకలేదు, తెలుసా? అయితే ఆ 0 అన్నది కోపం వచ్చింది. దేవుడికి కోపం వచ్చి ఆ మరుసటి రోజు చిన్న నిప్పు అంటుకుంది ఎవరింట్లో. ఎందుకు? ఏమే దేవుడు పంపించాడు. ఆ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఆ హీరోయిన్లు ఉన్న ఇల్లులన్నీ ఖాళీ మసైపోయాయి. చూసారా? ఖాళీ మసై. ఎంత అద్భుతం! వీళ్ళకంట దేవుడంట 0 to 0. మళ్ళీ 0 అంటే మీరేందనుకునేది? 0 అంటే 0 అంట, వాళ్ళకేమో 90 మార్కులు అంట. చూసారా? నువ్వు హీరోవే, ఒక్క పూట ఒక్క గంట నువ్వు ఊపిరి పీల్చకపోతే 0వే. ఆమేన్. అవునా? 2 నిమిషాలు పీల్చకపోతే ఏమవుతావు? 0. అలాంటి ఊపిరిచ్చిన దేవుడు 0 అంట, వీళ్ళేమో చివరికి ఏమని తెలుసా? మొత్తం 12 లక్షల కోట్ల ఆస్తి కాలిపోయింది. ఎన్ని లక్షలమ్మా? 12 లక్షల కోట్ల ఆస్తి కాలిపోయింది. ఇప్పుడు మీకు అద్భుతం చెప్పనా? ఆ చుట్టూ కాలిపోతే ఒక అద్భుతమైన విశ్వాసం ఉన్నాడంట ఆ ప్రాంతంలో. వాడి ఇంటికి అగ్ని వాసన కూడా రాలా. చుట్టూ ఇల్లు, అతని ఇంటికి అగ్ని వాసన కూడా
అంటానే. అద్భుతం. అంటే మన దేవుడు అగ్ని మధ్యలో ఉన్న, అర్థమైందా? అగ్ని మధ్యలో ఉన్న నీకు ఏ హాని. తర్వాత రోజు ఒక్క హీరో మాట్లాడట్లే. అయ్యా మీరు హీరోలు, దేవుడు జీరో కదా అని అడుగుతుంటే ఒక్క హీరోయిన్ మాట్లాడు. అంత అగ్ని ఎలా వచ్చిందో అసలు, ఎంత అగ్ని పట్టదు. ఇప్పుడు మన ఇల్లులో అగ్ని పడితే అంత కాలిపోయే పరిస్థితి లేదు, అంతే కదా. పూర్వం అంటే జమ్ము ఇల్లులు, తాటాకు ఇల్లులు, మా జొన్న సొప్ప ఇల్లులు, సజ్జ సొప్ప ఇల్లులు కాబట్టి అగ్ని అయితే ఏమయ్యేది మొత్తం. మేము చిన్నపిల్లలు, నాకు కూడా జ్ఞాపకం, ఇల్లులు కాలిపోయాయి. ఆ పక్క కాలుతుంటే ఈ పక్క కాలిపోడు, ఎవడు వెళ్ళడు, సామాన్లు తీసి కాపాడుకోడు. కన్ఫామ్లు కాలిపోద్దని తెలిసి సామాన్లన్నీ. ఇప్పుడు దేవుడి కృపను బట్టి మనకు ఆ బాధ లేదు కదా. అందరి ఇల్లు భవంతులై, కానీ మరి మన ఇల్లులే కాలం అనుకుంటున్నామే. అమెరికాలో ఇల్లులన్నీ ఏమయ్యాయి అంటే ఇది మామూలు అగ్ని, దేవుడు పంపిన. ఎందుకని? దేవుడు అంట వాళ్ళ దృష్టిలో ఏంటిది? జీరో అంట. ఏంటిదమ్మా? వాళ్ళు హీరో. సున్నా పెట్టారండి దేవుడు అనేసి. తల్లికి ఒక మార్కు, తండ్రికి ఒక మార్కు, హీరోయిన్ 10 మార్కులు. తల్లికి ఒక మార్కు, తండ్రికి ఒక మార్కు, హీరోకు 10 మార్కులు, దేవునికి 0. ఎంత నాశనం వచ్చిందో తెలుసా వాళ్ళ మీదకి. ఇళ్ళన్నీ కాలిపోయాయి, భయంకరంగా కాలిపోయాయి. జాగ్రత్త, దేవుని కన్నులు వేడున్న నిన్ను చూస్తూ ఉన్నాయి. చుట్టూ కాలిపోతే ఒక చక్కగా ఉందండి, అందులో బ్రహ్మాండంగా ఉంది. అగ్ని ఆ ఇంటిని ఏమీ. నాకు అప్పుడు గుర్తొచ్చింది ఏ వాక్యము తెలుసా? మోషే కాలములో దేవుడు ఆ రాత్రి ఐగుప్తులో సంచరిస్తే ఐగుప్తుల ఇళ్లలో అందరూ ప్రథమ సంతానం ఏమయ్యారు? చనిపోయారు. ఇశ్రాయేలీయులలో ఒక్క శవము కూడా. ఐగుప్తుల ఇళ్లలో ప్రథమ సంతానం అంతా తెల్లవారేసరికి చనిపోయారు. అందరు కలిసే ఉన్నారు. ఆ ఇంట్లో శవం ఉంది, ఈ ఇంట్లో శవము. అంటే మన దేవుడు జలములలో బడి నీవేనా అవినా మీద పారవు. జలములలో బడి నీవేనా అవినా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము ప్రాయేస్తుకే తెలియదు. చుట్టూ కాల్చిపోయారండి, అతను ఒక్కరి కాలలేదండి. అందరి చూస్తే, అందరి ఆ ఇంటిని చూస్తే అగ్ని ఆ ఇంటిని తాకగా ఎవరున్నారయ్యా ఈ ఇంట్లోని తలుపు తీస్తే ఇంటిల్లి పాదు మోకరిల్లి ప్రార్థన చేస్తున్నారు.
అపోస్తలు ఫోటోలు తీసి ప్రార్థన వీరిని బ్రతికించింది, ప్రార్థన వీరిని కాపాడింది. ఆమేన్. దేవుడు మనల్ని విడిపించి అమాట గుర్తుంచుకోవాలి, గొప్ప అందరూ వాళ్ళ ఇంటికి వచ్చి చూసేస్తున్నారు. అగ్ని ఏంది, ఇంటిని కాల్చుకున్నాడు. అద్భుతం కదా, ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా మనము తప్పనిసరిగా ప్రార్థనలో ఉండగలిగితే, ఆమేన్, ఎక్కడ ఉండగలిగితే, ప్రార్థనలో ఉండగలిగితే చుట్టూ నాశనం వచ్చినా అది నిన్నేమీ తాకలేదు. నిన్న ఒక ఆయన గుంటూరు ఫోన్ చేసి లీలా మహల్ కాడండి మా ఇల్లు అన్నాడు. ఏ మహల్? ఏనా నాకు తెలియదు అయ్యా, మహల్ నాకు దండం పెడితే నాకు తెలియనే. సినిమాలు కాడండి వాళ్ళు పెద్ద గొప్పగా చెప్తారు. మందిరం కాడండి, ఏ మందిరం అని అడిగేవాడు. సినిమా అర్థమైందా? జాగ్రత్త, నీ ఇల్లు నువ్వు కాపాడుకోవడం నీ చేతిలోనే ఉంది. ఎవరి చేతిలో ఉంది? చుట్టూ కాలిపోతుంటే వాళ్ళంట ప్రార్థన చేస్తున్నారంట ఇంట్లో. కాబట్టి దేవుడు వాళ్ళు ఏం చేశారు? తప్పించి విడిపించి గొప్ప. పేతురు గురించి చదవండి. ఆ రాత్రియే వెలుపలికి తేవాలనగా పేతురు ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతూ ఉండేను. చదువు మానుంచి, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచాడు. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించాడు. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా నీకున్న బంధకాలు ఊడిపోతాయి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఒక సహోదరి, అయ్యా నా భర్త హింసిస్తున్నాడు, ప్రార్థన చేయ అని చెప్పి, అమ్మ నువ్వు కూడా ప్రార్థన చేయాలి అంటే ప్రార్థన చేస్తున్నానయ్యా అని చెప్పి ఏం చెప్పింది తెలుసా? దేవుడు తెలుసుకుంటే ఒక్క క్షణంలో మారిపోతాడయ్యా. ఎన్ని క్షణాలంట? అదేందమ్మా చిన్న మాట చెప్పేసావంటే అన్నదో తెలుసా? నేను కావాలని పరీక్షించా. ఏమనిందో తెలుసా? ప్రార్థన జరగొట్టడానికి సౌలు వెళ్తున్నాడండి. సౌలు ప్రార్థన జరగొట్టడానికి వెళ్తున్నాడండి. ఒక్క క్షణంలో ప్రభు అలా చూడగానే పైన నుండి కింద పడిపోతే కళ్ళు పోయాయండి. ఆమేన్, కళ్ళు. ఇదంతా ఎంతసేపులో జరిగిందమ్మా? కళ్ళు పోయాయండి. నడిపించడానికి ఏరేవాడు చేయి పట్టుకొని నడిపించాల్సి వచ్చిందండి. వెంటనే లేవగానే వెలుగును చూశాడండి. సౌలా సౌలా నీవు నన్నేలా అనగానే ప్రభువా నువ్వు హింసించుతున్న యేసు. దిగిపోయింది ఉన్న మదము మొస్తంత ఏమైంది? దిగిపోయి మౌనంగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ప్రార్థన చేసి బైబిల్ శ్రీకి మొదలెట్టాడు. యేసే దేవుడు. ఆమేన్. ఎంత టైం పట్టింది? ఒక్క ఆ భర్త దేవుడు మాస్తాడు. ఎంత టైం తెలుసా అండి పాస్టర్ గారు? ఒక్క క్షణం అండి. ఎలా అమ్మా? సౌలు పౌలుగా మారడానికి నెలలు పట్టలేదండి, దినాలు పట్టలేదండి, రోజులు కాదండి, ఒక్క క్షణం. ఆ ప్రార్థన, ఆ శక్తి అంత గొప్పది. ప్రతి విషయానికి ప్రార్థన చేద్దాం, ప్రభువు మహిమపడతాం. బంధకాలని దేవుడు విడిపించి గొప్ప చేయునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురునంట ఇక చదువు అక్కడ నుండి. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి తీసుకొని వెళ్తుంటే మొదటి గేట్ అంట దానంతట అదే తెలుసు.
నీ కొన్ని ఇబ్బందులు వాటంతటా అవే పోగునుగాక. నువ్వే కష్టపడాల్సిన పని కాదు, ప్రభువును వెంబడిస్తూ వెళ్ళాలి. ముందు ప్రభు ఉండాలి, వెనకాల నీవు ఉండాలి. వెళుతూ ఉంటే గేట్లన్నీ తెరవబడ్డాయమ్మా. కారణం ముందు ఎవరున్నారు? 45వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం. యెషయా 45:2. ఇదిగో నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములన్నిటినీ. కాబట్టి అతనిని విడిపించి అతనిని గొప్ప చేసి, దేవుని బిడ్డలమైన మనం అనేక ఆటంకాల నుండి, బంధకాల నుండి, శ్రమల నుండి, శోధనల నుండి విడిపించబడతాం. అంతటి తాపడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ఎడముండవలెను మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తు పట్టవలెను. కనుక ఆ మందసమునకును మనం వెళ్ళే త్రోవ అంతకు ముందే కానీ అన్ని ఇప్పుడు వినేది ఇంతకు ముందు విన్నాయి. మన మార్గం కూడా ఇంతకు ముందు వెళ్ళినది. క్రొత్త మార్గంలో వెళ్ళాలి. ఈ కొత్త సంవత్సరాల గుర్తుపెట్టు. ఇప్పుడు 7వ వచనం చదవండి. 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైండినట్టు నీకును తోడైందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట యెహోషువ ఏం చేశాడంటే గొప్ప చేయ మొదలుపెట్టాడు. నేను గొప్పగా చేస్తాను, గొప్పగా జీవిస్తాను. ప్రభు వెంబడి వెళ్ళడం నేర్చుకో, ప్రభు వాక్యము వినడం నేర్చుకో, వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకో. సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేయి. చుట్టూ అగ్ని ఉన్నా అది నేనేమి చేయదు. అటు కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకో.